ప్రస్తుతం మన విశాఖలోని దక్షిణ నియోజకవర్గం ఇప్పటి వరకు కూడా జనసేన తరపు నుంచి వంశీ కృష్ణ యాదవ్ బరిలో దిగారు. అయితే వైసీపీ నుంచి వాసుపల్లి గణేష్ కూడా బరిలో దిగారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి కూడా ప్రకటించడం జరిగింది. వాసుపల్లి సంతోష్ గారు కూడా మనతో ఉన్నారు. దక్షిణ నియోజకవర్గంలో జెండా పాతేది ఎవరు అనేది కూడా మనం వాసుపల్లి సంతోష్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్కారం. ప్రస్తుతం దక్షిణ నియోజకవర్గ పరిస్థితి ఏంటి? దక్షిణ నియోజకవర్గంలో పరిస్థితి ఏంటంటే దక్షిణ నియోజకవర్గంలో డెవలప్మెంట్ లేదంటారా? అబ్సల్యూట్లీ అలానే ఉంది. వాసుపల్లి సంతోష్ అనే పేరు ప్రజల్లో గుర్తింపు ఉందా సార్? 100% ఉందని చెప్తాను. వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు కూడా బిల్లా రంగాల ఇద్దరు విషయాలు కూడా నాకు తెలుసు. వాసుపల్లి గణేష్ గారు ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఆయన కాలేజీలోనే మందు పంచుతున్నారు, డబ్బులు కూడా పంచుతున్నారు అనే ప్రస్తావన కూడా వస్తున్నది. నిజమేనంటారా? నిజమేంటి, మొత్తం అందరికీ తెలుసు. వాసుపల్లి గణేష్ పరిపాలన బాగుందని చెప్పి చాలా 100 సంఖ్యలోని జనసేన నుంచి అటు టీడీపీ నుంచి యువత అయితే వైసీపీలో చేరడం జరుగుతుంది. నిజమేనా? వేసిన వాళ్ళకే కొండ మళ్ళీ తిరిగి వేస్తారు. జనసేన తరపున అభ్యర్థిగా నిలిచిన వంశీకృష్ణ యాదవ్ ఆయన మీద కూడా కొన్ని చెక్ బౌన్స్ కేసులు 41 కేసులు ఉన్నాయి అంటున్నారు. నిజమేనంటారు అది? ఆయన నమ్ముకుంటూ ఉన్నది అమ్ముకోవడం వాళ్ళు కూడా. అటు వాసుపల్లి గణేష్ కానీ ఇటు వంశీకృష్ణ యాదవ్ కానీ సరైన వ్యక్తులు అయితే కాదు. 100కి 200%. ఎలక్షన్ కాబట్టి చేసేస్తాను. ఇన్ని రోజులు ఏం చేశాడు? వాళ్ళు మోసం చేద్దామని వచ్చారు. ఫైనల్ గా మీరు దక్షిణ నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకున్నారు? దక్షిణ నియోజకవర్గంలో ప్రజలందరికీ